सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आञ्जनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेशमोत्साह सर्वशोकविनाशन शत्रूनुसंहर मां रक्ष श्रियन्दावय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:49, సూర్యాస్తమయం 5:47. తిథి నవమి ఉదయం 10:02 వరకు. నక్షత్రం అశ్విని తెల్లవారుజామున 5:37 వరకు. వర్జం రాత్రి 1:40 నుంచి 3:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:01 నుంచి 9:44 వరకు. మరల రాత్రి 11 నుంచి 11:52 వరకు. అమృతకాలం రాత్రి 10:30 నుంచి 12:05 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైనటువంటి సమయం మధ్యాహ్నం 1:10. ఆ సమయంలో చేసేటువంటి కార్యక్రమాలు మనకు లాభప్రదంగా ఆనందప్రదంగా ఉంటాయి. దానాధికం చేసుకోవచ్చు. అదేవిధంగా గోదాదేవి ధనుర్మాస ప్రయుక్తంగా పరిణిస్తోంది. ఓ గోపిక, నీ ఇంటి పెరటిలో బావి, దిగుడు బావులు ఉంటుంటాయి. ఆ బావుల్లో మనకి పద్మాలు మొదలైనటువంటివి కూడా పైకి వస్తుంటాయి అన్నమాట. ఆ బావిలో ఉండేటువంటి ఎర్ర తామరలు విచ్చుకున్నాయి. ఇదేమిటి? సూర్యోదయం కావడానికి సంకేతం. అలాగే నల్ల కలువలు ముకుళించుకున్నాయి. అంటే కలువలు రాత్రివేళ వికసిస్తాయి, పద్మాలు సూర్యోదయంతో వికసిస్తాయి. అలా కలువలు ముసుగుపోతున్నాయి. అలాగే కాషాయ వస్త్రాలను ధరించి తెల్లని పలువరస కలిగినటువంటి సన్యాసులు దేవాలయాలకి ఆరాధన కోసం వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని ముందుగా లేపుతామని మాటిచ్చావు నువ్వు, కానీ నిన్ను మేము లేపుతున్నాం. తొందరగా లేచి మా అందరితో కలిసి కొరత లేకుండా చేయి. నీకు మాట్లాడడం బాగానే వచ్చు, కానీ ఆచరించడం కూడా రావాలి కదా. శంఖ చక్రాలు ధరించినటువంటి విశాలమైన వక్షస్థలం కలిగినటువంటి విశాలమైన బాహువులు కలిగినటువంటి ఆ పుండరీకాక్షుణ్ణి కీర్తించుకోవాలమ్మా, లేమ్మా అని చెప్పి లేపుతోంది నేటి ఆణిముత్యాలు. సమస్య గురించి ఆలోచించకుండా పరిష్కారం గురించి ఆలోచించాలి. భయం ఎప్పుడు భవిష్యత్తును వ్యతిరేకంగా ఊహించుకుంటూనే కలుగుతుంది. అంటే భయం యొక్క ఉనికి ఎప్పుడూ ఊహాజనితమే కదా. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కష్టాల విముక్తికి మార్గదర్శి హనుమంతుల వారు. రోగగ్రస్తంతో బాధపడేటువంటి వారు హనుమంతుల వారు సంజీవిని పర్వతాన్ని ఎత్తుకొని పోతూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనసులో తలుచుకొని హరిహరావతారాయ తుభ్యం నమోస్తు, ఆగమస్వరూపాయ తుభ్యం నమోస్తు,
అసుర సంహారాయ తుభ్యం నమోస్తు, ఆంజనేయనందనాయ తుభ్యం నమోస్తు అని చెప్పేసి కనుక ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా అనారోగ్యం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా చిన్నపిల్లలు తరచూ రాత్రి సమయాల్లో భయపడుతూ ఉంటారు, ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ ఉంటారు. అటువంటి వారికి సింధూరపు బొట్టు నుదుటన ధరింపచేసి హనుమాన్ చాలీసా పారాయణ చేసి నిద్రపుచ్చినట్లయితే తప్పనిసరిగా భయభ్రాంతులకు లోను కాకుండా పిల్లలు అందరూ సుఖంగా నిద్రపోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ ధనుర్మాసరీత్యా తిరుప్పావైలో కూడాను ఆయన జగదభిరాముడు, ఆ రాముని బంటు హనుమంతుల వారు ఆయన కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వర్తించాడు. ఆయన రామభక్త హనుమానుగా కీర్తించబడ్డాడు సుమా. మనం కూడాను ఆ భావనా స్ఫూర్తితోనే శ్రీరంగనాథుని సేవకు మనమంతా కూడాను కలిసిగట్టుగా త్రికరణ శుద్ధితో సేవ చేసుకొని తరిద్దాం రారండి గోపికలారా అంటూ తిరుప్పావైలో ఆ తల్లి గోదాదేవి కూడా ఈ విధమైనటువంటి కీర్తనలు చక్కగా ఆలాపించినటువంటి విశేషాంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటూ, హనుమంతుని ధ్యానం చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రదక్షిణాలు అనేటువంటివి చాలా విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి. హనుమత్ ప్రదక్షిణము అని చెప్పేసి ప్రతి మంగళవారం కూడాను హనుమంతుని దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ స్వామి చుట్టూతా కూడా మీరు ఎన్ని రోజులైతే అనుకుంటారో అన్ని రోజులు, రోజుకి ఎన్ని ప్రదక్షిణాలు అయితే అనుకుంటారో అన్ని ప్రదక్షిణాలు చక్కగా గనక నిష్ఠగా గనక ప్రదక్షిణం చేసినట్లయితే హనుమంతుల వారు మీ యొక్క బాధలన్నింటినీ కూడాను తొలగింపచేసి కార్యసిద్ధిని కలిగిస్తాడు. అంతేకాకుండా కష్టాల విముక్తికి మార్గదర్శిగా నిలుస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశం. అంతేకాకుండా మనం చూస్తూ ఉంటామండి, ఎక్కువగా ప్రయాణం చేసేటప్పుడు రోడ్ల దగ్గర విపత్కరమైనటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు తెలియకుండానే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయే. ఆ ప్రమాదాలు జరిగేటువంటి చోట్ల కూడాను హనుమంతుని విగ్రహాలు స్థాపితం చేసేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. ఏమిటి అంత గొప్ప విశేషణం ఇక్కడ అంటే, ప్రమాదాల బారి నుంచి రక్షింపచేసేటువంటి దివ్యామృత తత్వం హనుమంతుని వారి యొక్క లీలా వినోద తత్వంలో దాగింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆయన సంజీవని పర్వతాన్ని ఎత్తుకుని వస్తూ ఉండగా కాణిపాకం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రదేశంలో అక్కడ ఒక చిన్న ముక్క జారి పడ్డది. ఇప్పటికీ కూడా అక్కడ విశిష్టవంతమైనటువంటి హనుమద్ ఆలయం వెలిసింది. ఆ యొక్క నీటిని స్వీకరించిన వారికి ఆరోగ్యం అనేటువంటిది చేకూరుతుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. ఇవన్నీ మన భారతీయ సంస్కృతిలో దాగిన గొప్ప విశ్లేషాత్మకమైనటువంటి హనుమద్ లీలా వినోద తత్వానికి సంబంధించినవి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. స్నాన సంధ్యా జపస్వాధ్యాయ నిష్ఠలు రామనామము సాటి రావు జగతి. ఏ కొంచెపు కొరసయింపని వ్రతదీక్ష మంత్రరాజ జప సమంబు కాదు. కష్టైక సాధ్యంబులష్టాంగయోగముల్ తారక మంత్రముందరియబోవు. పర్యటనాయాస బంధుర తీర్థయాత్రలు నామనిష్టకు తరముగావు. రామనామము కృతి పరంధామ పదము దారిబత్యము దివి బాటసారులకును. త్రిభువనావన పావన ప్రభువమవును క్షేమమయ నామ
శ్రీరామ రామ రామ. ఓ శ్రీరామచంద్ర ప్రభు, నీ నామం మాకు వరమయ్యా. సకల జనులకు తపస్సు చేసి ఆ దేవతను ప్రసన్నం చేసుకుని పొందే వరం ఎంత గొప్పదో, అలా ఏ తపస్సు చేయకుండానే మాకు లభించినటువంటి పెన్నిధి వరం నీ నామం. స్నాన సంధ్యా జపస్వాధ్యాయ నిష్టలు రామనామము సాటి రావు జగతి. గంగా, గోదావరి, కృష్ణ మొదలైన పవిత్ర నదులలో తెల్లవారుజామునే లేచి వెళ్ళి స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కంటే, పవిత్రమైన గ్రంథములను నిత్యం పారాయణ చేయటం వల్ల వచ్చే పుణ్యఫలం కంటే రామనామము సాటి రావు జగతి. ఆ పుణ్యఫలం అంతా రామనామం చేస్తే వచ్చే పుణ్యానికి సాటి కాదు. ఏ కొంచెపు కొరసయింపని వ్రత దీక్ష మంత్రరాజ జప సమంబు కాదు. పరమాణువంత కూడా తప్పు లేకుండా నియమ నిష్టలతో చేసేటువంటి వ్రతాల వల్ల వచ్చే పుణ్యఫలం ఈ మంత్రరాజమైన రామనామం చేస్తే వచ్చే పుణ్యఫలం కంటే తక్కువే. ఈ మంత్రరాజమైన రామనామాన్ని జపిస్తే వచ్చే పుణ్యఫలమే ఎక్కువ. ఈ వ్రతదీక్షల కంటే, నియమ నిష్టల కంటే, స్వాధ్యాయము కంటే, పుణ్యనదులలో స్నానాదుల కంటే కష్టైక సాధ్యంబులష్టాంగయోగముల్ తారక మంత్రముంతరియబోవు. అష్టాంగ యోగములు, వీటిని అభ్యసించాలంటే చాలా కష్టం. ఒక్కొక్క జీవిత కాలంలో వీటిల్లో ఒక్క అంశాన్నే దృఢంగా అభ్యసించటం కష్టమవుతుంది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ఇలా వీటిల్లో ఒక్కొక్క అంశాన్ని స్వాధీనం చేసుకుని మనస్సుని వాటిపైన కేంద్రీకరించి వాటిల్లో సిద్ధిని పొంది తద్వారా జీవుడు ముక్తిని పొందేటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఆ అష్టాంగ యోగాభ్యాసము కంటే కూడా తారక మంత్రముంతరియబోవు. ఈ తారక నామం, ఈ రామనామాన్ని జపిస్తే వచ్చే పుణ్యఫలం ఇదే ముక్తినిస్తుంది. అష్టాంగ యోగం అభ్యసించే వారి కంటే కూడా రామనామాన్ని జపించేవారు త్వరగా ముక్తులవుతారు. పర్యటనాయాస బంధుర తీర్థయాత్రలు నామనిష్టకు తరము కావు. ఆ తీర్థానికి, ఈ క్షేత్రానికి వెళ్ళాలని ప్రయత్నించి వెళ్ళేటువంటి వారు ఎంతో శ్రమపడవలసి వస్తుంది. అటువంటి శ్రమ ఏమీ లేకుండానే ఈ రామనామాన్ని జపించినట్లయితే సకల తీర్థములను, క్షేత్రములను సందర్శించినటువంటి ఫలం వస్తుంది. అంతకంటే అధికమైనటువంటి ఫలం కూడా ఇస్తుంది ఈ రామనామం. రామనామము కృతి పరంధామ పదము దారి బత్తెము దివి బాటసారులకును త్రిభువనావన పావన ప్రభువమగును. ఈ రామనామం అనేటువంటిది పరంధామాన్ని చేరుస్తుంది. రామనామం అనేది స్వర్గాది సుఖాలు కావాలనుకునే వారికి స్వర్గాన్ని కూడా కలిగిస్తుంది. అందుకు స్వర్గానికి వెళ్ళటానికి దారి బత్యం లాంటిది ఈ రామనామ ఫలం. ఈ పుణ్యఫలం వల్ల స్వర్గ సౌఖ్యాలను కూడా అనుభవిస్తారు. త్రిభువనావన పావన ప్రభువమగును. త్రిభువనములలో ఎవరు ఎక్కడకు వెళ్ళాలన్నా కూడా ఈ రామనామం చేస్తే వచ్చిన పుణ్యఫలం వల్ల అక్కడకు చేరుకోగలుగుతారు అంటూ రామనామ మహిమని కీర్తిస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు, పండిత కవులు శ్రీ మైలవరపు సూర్యనారాయణమూర్తి గారి శ్రీరామ సప్తాక్షరీ శతకంలోని మరియొక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః.
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. పరమ పావనమైన తిరుప్పావై పాశురాల్లో 15వ పాశురాన్ని చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ప్రధానంగా 6 నుంచి 14 పాశురములు, అంటే 9 పాశురములు మేల్కొలుపులే పలుకబడుతూ ఉన్నాయి. వివిధమైన ఆళ్వారుల తత్వాన్ని వివిధ గోపికా భావాల్లో చూపిస్తూ భగవదనుభూతిలో తన్మయులైనటువంటి ఆ పరమ పావన భగవదాచార్యుల యొక్క అనుగ్రహం మనకు కావాలి. వాళ్ళ చరిత్రను మనం అధ్యయనం చేయాలి. వాళ్ళు చూపిన మార్గంలో మనం వెళ్ళాలి. మనం చేస్తున్న సాధనల్లో వారు మనకు తోడై ఉండి నడిపించాలి. అందుకే వారి యొక్క ప్రబోధాన్ని ఆశిస్తూ వారిని మనం మేల్కొలుపుతున్నాం. వారి మేల్కొలుపు మనల్ని నిద్రావస్థలోంచి భగవద్ అనుభూతిలోకి తీసుకువెళుతుంది. వారికి మనం చేసే మేల్కొలుపు వారున్న తాదాత్మ్యావస్థ నుంచి మనకు బోధ చేసే అవస్థలోకి తీసుకువస్తుంది. భగవద్ అనుభూతి పొందేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. తాము అనుభవిస్తూ మోక్షం పొందిపోతారు కొంతమంది అలా కాకుండా తాము అనుభవించినటువంటి అనుభవం ప్రకారంగా కొందరికి మార్గదర్శకులై బోధ చేస్తారు. అటువంటి వారు ఉంటేనే మరికొంతమంది తరించగలరు. అందుకే 2వ రకం వారు ఉన్నారే, వారిని మనం ఆచార్యులని చెప్తాం. అది విష్ణు సంప్రదాయంలో ఆళ్వారులు అంటే, శైవ సంప్రదాయంలో నయనార్లు అన్నారు. ఎవరైనా వీళ్ళు భాగవతోత్తములు. వాళ్ళని మనం ముందు మనకు సుముఖంగా చేసుకోగలగాలి. అదే వాళ్ళని మేల్కొల్పడం అనే భావంలో ఉన్న అంతరార్థం. ఇలా చెప్పి ఇప్పుడు 9వ పాశురం అనగా ఈ మేల్కొలుపుల్లో 9వది, పాశురాల్లో 15వది. ఈ పాశురంలో సంవాద గీతం అవుతున్నది. అంటే ఆ నిద్రిస్తున్నటువంటి గోపిక ఇప్పుడు నిద్రలేచింది. ఆ మేల్కొల్పుతున్నటువంటి వారందరూ కూడాను ఎప్పుడైతే ఈ విధంగా పలికారో వాళ్ళకి సమాధానాలు చెప్తోంది. వీళ్ళ ప్రశ్న, ఆమె సమాధానం. ఇది ఇప్పుడున్నటువంటి పాశురంలో దీన్ని సంవాద గీతం అనే సంప్రదాయం ప్రకారంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు రకరకాల గోపకాంతల్ని మేల్కొల్పితే చిట్ట సంవాద గీతం మాత్రం మేల్కొల్పబడిన ఒక గోపకాంత మేల్కొల్పుతున్న ఇతర గోపికలు వీళ్ళిద్దరి మధ్యన నడుస్తుంది. అంటే మరి దీని యొక్క భావం ఏమిటి? ఇంతవరకు ఒక్కామెనే మేల్కొల్పారా? అలా అనడానికి లేదు. కొన్ని చోట్ల మేల్కొల్పారు, ఇంకో చోట మేల్కొల్పబడిన ఆమె మాట్లాడుతున్నది అని చెప్పవచ్చు. ఇక్కడ ఇదో విధంగా ఆచార్య శిష్య సంవాదంగా భావించాలి. ముందుగా ఈ మేల్కొల్పడానికి వచ్చిన గోపకాంతలు అంటున్నారు. ఈ గోపిక ఎలాంటిదంటే, ఇలా వీళ్ళు పిలిచారో లేదో అలా పలికింది. ఆ పలికి ఉభయులు మాట్లాడుకుంటున్నారు అని. అంటే మంచి కరుణ కలిగినటువంటి ఆచార్య రూపిణి గోపిక. అందుకు ఆ గోపికా భావాన్ని రకరకాలుగా స్వీకరించి ఆ గోపికల అనుగ్రహాన్ని పొందినట్లుగా భావించి ఆ గోపీభావాన్ని తన మనస్సు నిండా నింపుకొని గోదాదేవి ఆ రంగనాథునికి వ్రతం చేసినదని దీని యొక్క భావం. అందుకు గోపికల్ని గురువుగా తీసుకుంది ఆ తల్లి. గోపికలు గురువులు, అందులో సందేహం లేదు. అందుకు ఉద్ధవుడు అంటాడు, ఆ గోపికల పాద ధూళికణం చాలన్నాడు. కృష్ణపాద ధూళికణం కాదుట, కృష్ణపాద భక్తులైన గోపికల పాద ధూళికణం చాలు అంటే గోపికలు భక్తికి ఆచార్యులు. అందుకే ఆచార్యుడైన నారదుడు కూడా భక్తి సూత్రాలు చెప్తూ భక్తికి పరమాదర్శంగా చెప్పినది గోపికల్ని. యథా వ్రజ గోపికానాం అన్నారు ఆయన. అందుకు వ్రజగోపికలకు భక్తి ఎలా ఉన్నదో అలాంటి పరమ ప్రేమ రూపమై పరమాత్మని అనుక్షణం కూడా మరిచిపోకుండా నిరంతరం తన్మయంగా ఉండే గోపికా భక్తి ఉత్కృష్టమైన భక్తి. అందుకే గోపీభావం పొందిన వారే భగవంతుణ్ణి పొందగలరు. స్వామి గోపీజనవల్లభుడు. అందుకే గోపీతత్వం అనగానే భక్తులకి అది ఆచార్య స్థానంలో ఉన్నది. గోపీతత్వమే ఆచార్య స్థానం. వారిని గురువులుగా భావించి ఆ గోపీభావాన్నంతటి గ్రహించి అనుసరించి వ్రతాన్ని ఆచరించి పరమాత్మని చేపట్టింది అమ్మ గోదాదేవి. అందుకే ఆ గోపీతత్వాన్ని బోధిస్తుంది. ఇప్పుడు కోదయ్య అనే మాటే మన గోదా అని వ్యవహారంలో వచ్చింది. ఒక విధంగా గోదా అనే దానిలో చమత్కారంగా మనం గమనించినట్లయితే గోపీతత్వమును దా అనగా ఇచ్చునది. గో దా, గోపీతత్వమును ఇచ్చునది అని అర్థం. అమ్మని మనం ఈ పాశురాల ద్వారా అధ్యయనం చేస్తే మనకు ఆ గోపీతత్వం లభిస్తున్నది. అనగా ఈ పాశురాల ద్వారా అమ్మ గోదాదేవి మన గోపీతత్వాన్ని బోధిస్తుంది. అది మనం అవగతం చేసుకోగలిగితే, గోపీతత్వాన్ని పొందగలిగితే ధన్యమవుతాం. గోపీతత్వం ఇవ్వడమే ఈ పాశురముల్లో ఉన్న భావమును గమనించుతూ ఇప్పుడు మేల్కొలిపినటువంటి ఆ భక్తులకు ఆచార్య రూపిణైనటువంటి గోపికకు మధ్య జరిగినటువంటి సంవాదం ఇది. ఇప్పుడు మేల్కొలుపుతున్న వారి యొక్క పిలుపు ఎలా ఉన్నదో చూద్దాం. ఎల్లే ఇళంగిళియే ఇన్నం ఉరంగుదియో సిల్లిన్రు అళై ఎన్మీన్ నంగై మీర్ போதருகின்றேன் வல்லை உன் கட்டுரகேல் பண்டே உன்வாய் அருதும் வல்லீர்கள் நீங்களே நானே தான் ஆயுடுக ஒல்லை நீ போதாய் உனக்கு என்ன வேறு உடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்து எண்ணிக்கொள் వల్లానై కొండ్రానై మాత్తారై మాత్ అళిక్క వల్లానై మాయనై పాడు ఏలోరుం బావై. ఈ సంవాద గీతం భావాన్ని చూద్దాం. ముందుగా గోపికలు అంటున్నారట మేల్కొలుపుతూ, ఎల్లే ఇళంకిళియే
అంటే ఓ లేత చిలుక అనేది సంబోధన ఇక్కడ. ఇంకా నిద్రిస్తున్నావా, ఇన్నం ఉరంగుదియో, ఇంకా నిద్రిస్తున్నావా ఓ లేత చిలుక అన్నట్ట. వెంటనే ఆమె సమాధానం చెప్తుంది, నంగై మీర్ అంటే నిండైనటువంటి ఓ చెలులారా అని, పూర్ణురాలా పూర్ణలారా అని సంబోధన ఇక్కడ. సిల్లెన్రు ఆళయ్యల్మీన్ ఇంక పిలవకండి అన్నది. అంటే ఒక్కసారి గట్టిగా వచ్చి పిలిచినప్పుడు మేల్కొనగానే నేను లేచాను ఇంక పిలవక్కర్లే అని చెప్తారు. అలా చెప్తున్నది. మీ పిలుపు ఎలా ఉందంటే సిల్ ఎండ్రు అంటే జిల్లుమనేలా నన్ను పిలవద్దు అన్నది. అంటే చీకాకు పడేలాగా నన్ను మాటి మాటికి అలా పిలవద్దు, నేను లేచాను కదా అన్నది. ఇందులో ఉన్న భావాన్ని చూడాలంటే జిల్లుమనడం అంటే ఒక తాదాత్మ్య స్థితిలో ఉన్నవారు హఠాత్తుగా శబ్దం వినగానే వెలికి వస్తారు, అది జిల్లుమనే భావన. మీరు నన్ను పిలవగానే ఇంతవరకు అంతర్ముఖంలో ఉన్న నేను ఒక్కసారి వెలికి వచ్చాను, ఆ జిల్లుమనే భావన కలిగించారు. మీరు నిండైన వాళ్ళు, ఎందుకంటే భగవంతుని కోసం సాధన చేసిన వాళ్ళే నిండైన వాళ్ళు, లేని వాళ్ళందరూ వెలితి వాళ్ళే. ఇది తెలుసుకోవాల్సింది. వాళ్ళలో లోపాలు ఉంటాయి. ఎవరు పరిపూర్ణులు అంటే ఎవరు భగవంతుని కోసం తమను తాము అంకితం చేసుకోవడానికి సిద్ధపడతారో, ఎవరు భగవంతుడే పరమావధిని ఎంచుకుని సాధన చేస్తారో వాళ్ళందరూ పూర్ణుల కిందే లెక్క. అందుకే అపచేత్ సుధరాచారో భజతే మా అనన్య భాక్ సాధురేవ సమంతవ్య అన్నాడు గీతలో. ఎటువంటి వారైనా నన్ను అనన్య చింతనతో భజించినప్పుడు వారు సత్పురుషులే అని పరమాత్మ చెప్పాడు. అందుకు భగవదాశ్రయ బుద్ధి కలిగిన మీరు పూర్ణులు, ఇంక పిలవద్దు, ఇదిగో నేను వస్తున్నాను, పోదరగిన్రే నేను వస్తున్నాను, ఇంకా బయలుదేరదాం అన్నది. అప్పుడు వాళ్ళు అన్నట్ట, మేము జిల్లుమని పిలిచామన్నావే, ఏమిటా మాట చెప్పు, నువ్వు నేర్పుగలదానవే, వల్లై అంటే నేర్పుగలదానవు, అయితే నీ నేర్పరి మాటలు మాకు ముందే తెలుసులే అన్నారు. ఇక్కడ నీ నేర్పరితనపు మాటలు, ఇప్పుడు మేము వస్తే మేల్కొన్నావు, మమ్మల్ని ఇలా మేల్కొల్పొద్దని నువ్వు అంటున్నావు, నీ నేర్పరితనపు మాటలు మాకు తెలుసులే అన్నది. వెంటనే ఆ తల్లి సమాధానం చెప్తోంది లోపల నుంచి, అసలు మీరే నేర్పరులు, సరే నన్ను అన్నారు గనక సరే నేను కూడా నేర్పరేనే అన్నది. ఇది ఎలాంటిదంటే మనల్ని ఎవరైనా ఒక మాట ఎత్తి పొడిచినప్పుడు తిరిగి వాళ్ళని అంటే సరే మీరు అన్నది ఒప్పుకుంటాను అని అనడం. అంటే నువ్వు కఠినురాలవి అని అంటే అవును నేను కఠినురాలనే అన్నట్టు అనమాట. ఇది నన్ను మీరు ఎత్తి పొడిచారు, చాలా నేర్పరదాను, భలే మాట్లాడతావులే అని. నిజమే, సరే భలే మాట్లాడతావు అనుకుందాం, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అంటే నీకెందుకు ప్రత్యేకంగా నీకొక్కదానికే ప్రత్యేకత ఏమిటి చెప్పు, ఇక్కడ మాతో పాటు కలిసి రాకుండా మేము వచ్చి మేల్కొల్పితే కానీ రాని విధంగాను ఉన్నావేమిటి, కానీ ఏమిటి నీ ప్రత్యేకత అని అడుగుతున్నారు. ఉనక్ ఎన్న వేరు ఉడయమే, ఏమిటి నీ ప్రత్యేకత అని. సరే అవన్నీ తర్వాత అందరూ వచ్చారా అన్నది. నన్ను నిద్రలేపారు, సరే అందరూ సిద్ధమై వచ్చారా అని, ఎల్లారు పొందారో అందరూ వచ్చారా అంటే అందరూ వచ్చారు, కావాలంటే లెక్క పెట్టుకో అన్నది. వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే వ్రతంలో నిష్ఠులమై ఉన్నామో అందరం వచ్చున్నాం, కావాలంటే వచ్చి లెక్క చూసుకో, మనం అందరం కలిసి ఇప్పుడు ఇంకా బయలుదేరాలి. దేనికి అంటే ఆ నారాయణ్ణి గానం చేయడానికి. వ్రతంలో ప్రధాన భగవత్కీర్తనే, సంకీర్తనే. స్నానం చేయడం, పూజ చేయడం ఇవన్నీ కూడా వ్రతంలో నియమాలు అయినప్పటికీ వాళ్ళు ప్రీతిగా చేస్తున్న సంకీర్తన. ఇది గమనించవలసింది. సంకీర్తన మార్గం ద్వారానే తరించాలి అనే పద్ధతిని చూపిస్తున్న తల్లి మనకి. ఈ మార్గంలోనే వాగ్గేయకారులందరూ తరించిపోయారు. అందుకు వ్రతంలో స్నానం చేయడం, ఇతర నియమాలు, పాలు ముట్టుకోం, పెరుగు ముట్టుకోం, ఇలాంటి మాటలు ఎన్నున్నప్పటికీ కూడా అసలైంది ప్రేమగా గానం చేయడం. కొంతమంది వ్రతాలు చేసేటప్పుడు వాళ్ళకి ఇష్టమైంది కొంచెం ఎక్కువగా చేస్తారు. కొందరికి దీపాలు పెట్టడం ఇష్టం, కొందరికి హారతులు ఇవ్వడం ఇష్టం, కొందరికి గానం చేయడం ఇష్టం. ఇక్కడ ఈ తల్లికి గానం చాలా ఇష్టమని తెలుస్తుంది. ఎవరిని గానం చేయడం? పరమాత్మని గానం చేయడం. ఎటువంటి పరమాత్మ? వల్లానై కొండ్రానై మాత్తారై మాత్త అళిక్క వల్లానై మాయనై. ఇక్కడ స్వామికి 3 విశేషాలు చెప్పారు. ఇక్కడ వల్లానై కొండ్రానై అంటే బలమైన ఏనుగుని చంపినటువంటి వాడు, మాత్తారై మాత్ అళిక్క వల్లానై శత్రువుల బలాన్ని సులభంగా నశింపజేసేవాడు అయిన మాయనై మాయావి అయినటువంటి వానిని అనగా కృష్ణుని అని అర్థం. ఈ కృష్ణుడి యొక్క 3 విశేషణాలు ఇక్కడ చెప్తున్నారు. ముందు బలమైన ఏనుగుని చంపినవాడు అనగా కువలయాపీడమనే మదగజాన్ని అలవోకగా సంహరించాడు కృష్ణ పరమాత్మ కేవలం 14 ఏళ్ల వయస్సులో. అలాగే బలమైన శత్రువులను ఎందరినో సంహరించాడు. చాణూరు ముష్టికులు, కంసుడు, మురాసురుడు, నరకాసురుడు ఇత్యాది ధనుజులందరినో సంహరించినటువంటి వాడు. ఈ చేతలన్నీ కూడా ఆయన చేసిన లీలలు, లీలామయుడు. అందుకే ఇక్కడ మాయనై అంటే లీలామయుడు అని అర్థము. లీలగా చేశాడు, జగద్రక్షణ కోసం చేసినటువంటివి. అలాంటి పరాక్రమవంతుని మనం గానించేద్దాం. మాటి మాటికి పరాక్రమం గురించి ఎందుకు చెప్తున్నారు, ఇది కూడా మనం చూడవలసినది. దుష్ప్రవృత్తులు నశిస్తే గాని భగవంతుని మనం చేరలేం. అయితే దుష్ప్రవృత్తులన్నీ తగ్గాక అప్పుడు సాధన చేసుకుందామంటే, అప్పుడు భగవంతుని ధ్యానిస్తామంటే మన వల్ల కాదు. ఇది మన మనస్సు శుభ్రం చేసుకుని అప్పుడు భగవంతుని ఆశ్రయిద్దాము అంటే అది ఎప్పుడు శుభ్రం అవుతుంది?
అన్నమయ్య చెప్పినట్లుగా కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసునకు కడమ ఎక్కడిది. తరంగాలు తగ్గేకి స్నానం చేద్దాం అనుకుంటే మన వల్ల కాదు. అదేవిధంగా మనస్సంతా శుభ్రమయ్యాక అప్పుడు భగవంతుని పూజిద్దాం అంటే లాభం లేదు. ఆ భగవంతుడే ఆయన్ని పూజిస్తుంటే ఆయనే శుభ్రం చేస్తాడు. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి, కానీ ఆయన అనుగ్రహం లేకపోతే మన మనస్సును కూడా మనం శుద్ధం చేసుకోవాలి. అందుకే రాక్షసుల్ని సంహరించిన వాడు అంటే నాలోని దుష్టమైనటువంటి అసుర ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో రాక్షస బుద్ధులు వాటిని సంహరించువాడు అని, అనగా మనల్ని సంస్కరిస్తాడు పరమాత్మ. అలా సంస్కరించే పరమాత్మను మనం గానం చేసుకోవాలి. మేము చేసే గానంలో నువ్వు పాల్గొనాలి రామ్మా అని చెప్తున్నారు. సిద్ధపడి వస్తున్నది ఈ గోపిక. అంటే ఇంతవరకు నిద్ర లేపడమే కనబడింది, ఈ పాసురంలో నిద్ర లేవడం కనబడుతుంది. అనగా ఆచార్యుల అనుగ్రహం పరిపూర్ణంగా లభించింది ఈ పాసురంతో అని భావం. ఇక్కడ ఆచార్యుడు అన్నప్పుడు మనకు ఒక ఆచార్యుడు కనిపించవచ్చు, కానీ మనకు కనబడుతున్న ఆచార్యులో ఆ పూర్వపాచార్యులందరూ ఉంటారు, అది తెలుసుకోవాల్సింది. అందుకే మన నారాయణ సమారంభాం యామునాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెప్తాం. పరమాత్మను మొదలుకొని ఆ మధ్యలో వచ్చిన మహా ఆచార్యులతో కూడా కలుపుకుని నా దాకా వచ్చిన ఆచార్యుని వరకు అందరికీ నమస్కారం అంటే అర్థం. ఇదివరకు ఆచార్యులు మనకు ఎవరు కనబడలేదు, మనకు కనబడుతున్నవారు ఇప్పుడు మన గురువే మనకు కనబడుతున్నారు. ఈ గురువులో పూర్వ గురువులందరూ ఉన్నారు అని భావించాలి. అదేవిధంగా ఇప్పటి వరకు చెప్పిన పాసురముల్లో చెప్పబడ్డ గోపకాంతల రూపంలో ఉన్నటువంటి ఆళ్వారులు ఆచార్యుల యొక్క భావమంతా ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఆ పూర్వాచార్యుల స్వరూపమైనటువంటి మనకి తోడై నీడై భగవన్ మార్గాన్ని చూపిస్తూ నడిపించేటువంటి ఆచార్య అనుగ్రహం ఇక్కడ కనబడి నేను వస్తున్నాను అన్న అభయవాక్యం ఇందులో గోచరిస్తున్నది. ఇటువంటి దివ్యమైనటువంటి పాశురాన్ని అనుగ్రహించిన అమ్మకు నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడగలే శరణం. నోటిని బ్రద్దగా తోటాడు దిట్ట సిగపూవు వాడకే జట్టి మల్లురను మట్టగిల్చిన వాడే మహిమగలాడే ఆ దేవదేవుని అడుగులనంటి శరణం వేడిన జాలిని చెంది కొరతలు తీర్చి చేర్చికొనునే మననోము జగతికి మంగళప్రదము మననోము జగతికి మంగళప్రదము. మనం మాట్లాడుకున్నాం కదా, మిగతా శిష్యులు దీపకుడు గురుభక్తిని కపటభక్తి అనుకొని ప్రతి పనిలోనూ ఆటంకం కలిగించారని అనుకున్నాం కదా. అయినా దీపకుడు
చెదరలేదు. తన గురుభక్తిని మరింత దృఢం చేసుకున్నాడు. వేదధర్ముడు ఇది గ్రహించి దీపకుడిని మిగతా శిష్యులను కూడా అనుగ్రహించాలని అనుకున్నాడు. గురువు యొక్క గొప్పదనాన్ని తెలపాలనుకున్నాడు. అలా అనుకున్న తక్షణమే వేదధర్ముడి రూపం మారిపోయింది. ఆయనకు కుష్ఠరోగం వచ్చేసింది. ఉన్నట్టుండి శిష్యులకు ఆయన దగ్గరకు వెళ్ళటానికే భయం పట్టుకుంది. అందరూ భయపడుతున్నారు, అసహించుకుంటున్నారు. వేదధర్ముడు ఇది గమనించి శిష్యులందరినీ కూడా పిలిచి, ఈ రోగాన్ని నేను పోగొట్టుకోగలను నిజమే, కానీ అది నాకు ఇష్టం లేదు. కర్మశేషాన్ని ఈ జన్మలోనే అనుభవిస్తాను. అందుకు కాశీలో గడపాలని చెప్పి కూడా నాకు కోరిక ఉంది. ఇంతకీ అసలు విషయం ఏమంటే, మీలో ఒకరు నాతో రావాలి. నేను కాశీకి వెళ్తున్నా, నాకు ఈ రోగం భయంకరంగా వచ్చింది, మీరెవరు దగ్గరికి రారు, మీరు చాలా బాధపడుతున్నారని తెలిసింది, అందుకని నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. నాకు కాశీ వెళ్ళి అక్కడ ఉపాసన చేసి నేను నా రోగం నేను పోగొట్టుకోవాలా అని మీలో ఒకరు నాతో రావాలి. ఇక నాతో వచ్చిన వాళ్ళు నా బాగోగుల్ని ఏమేమి ఉంది, నేను బాగున్నాను లేక నేను రోగంతో ఉన్నానా, అన్ని విధాలుగా సేవ నాకు చేసేవాడు కావాలా. ఎందుకంటే నాకు సమయానికి మందులు కావాలా, అవి కావాలా, ఇవి కావాలా, మరి దీనంతా పుండునంతా క్లీన్ చేస్తూ ఉండాలా, చాలా పని ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒకరు వస్తే బాగుంటుంది అని నా కోసం అన్ని. రెండవది, మీరెవరైనా నా కోసం రావాలా. కానీ ఇంకోటి, నా కోపం సంగతి మీకు తెలుసు కదా, ఆ కోపానికి తట్టుకొని నిలబడాలి జాగ్రత్తగా. నాకు సేవ చేసేదేగాక నా కోపం కూడా మీరు తట్టుకోవాలి. అన్ని విషయాల్లోనూ ఓర్పు వహించి ఉండాలి, సహనం పాటించాలి. ఇంతకీ నాతో కాశీకి ఎవరు వస్తారు అన్నాడు వేదధర్ముడు. ఇంతవరకు చెప్తున్నాను కదా, ఎవరు వస్తారు నాతో అని. అసలు ఒక అడుగు కూడా ఆయన రూపం చూస్తే దగ్గరికి వెళ్ళేటువంటి వెళ్ళరు శిష్యులు. రూపం చూస్తూనే రోత పుట్టింది, కూడా వాసన వేరే వస్తుంది. ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళారు, ఒకవేళ ఒక్క మాట అయినా మాట్లాడలేరు. అప్పుడు దీపకుడు ముందుకు వచ్చి, గురుదేవా నేను మీతో వస్తాను, నాకు ఈ భాగ్యాన్ని అనుగ్రహించాడు అన్నాడు. దీపకుడు అన్నాడు, మిమ్మల్ని చూస్తూ నాకు అసహ్యమే లేదు, నేను మాత్రం మీ సేవ నేను చేయాలనుకున్నాను, నన్ను అనుగ్రహించండి. వేదధర్ముడు సరే అని దీపకుడితో కలిసి కాశీకి చేరుకున్నాడు. అక్కడికి చేరుకోవటంతోనే కుష్టు వ్యాధి మరీ ముదిరిపోయింది. అది ఇంకా పరీక్ష గురువు గారిది ఎప్పుడో అంతే. ఇంకా అసలు అక్కడికి వెళ్ళి నేను సరి చేసుకోవాలా అని గురువు చెప్తూ ఉంటే అసలు వెళ్ళే రోజే ప్రారంభమైంది, ఇంకా ఎక్కువ ప్రారంభమైంది. అక్కడ చేరుకున్న తర్వాత ఇంకా ప్రబలమైపోయింది, ఇంకా విచిత్రమైనటువంటి వాసన కూడా వస్తుంది. శరీరం నుండి చీము, చెడు రక్తము కారసాగుతున్నది. వంకలుగా అసహ్యమైనటువంటిది బయటికి, ఆ రక్తం అంతా బయట వస్తూ ఉందట. దీపకుడు చీదరించుకోకుండా సేవ చేస్తూనే వేదధర్ముడు చీటికి మాటికి చీదరించుకోవటం ప్రారంభించాడు. రెండోది, ఇంత సేవ చేస్తున్నప్పటికి కూడా మాటికి చీదరించుకుంటున్నాడు, అసహించుకుంటున్నాడు, కోపపడుతున్నాడు గురువుకి. కానీ దీన్ని ఏది లెక్క చేయలేదు దీపకుడు విసుగు విరామం లేకోకుండా ఆయన బాగా చూసుకుంటున్నాడు. పగలు రాత్రి ఎప్పుడు ఏమి కావాలనో, ఎప్పుడు ఏమి ఏడుస్తాడో తెలీదు, అట్లా చూసుకుంటూ ఉన్నాడు. ముందుకు చూస్తామా ఈ గురుసేవ ఎంతవరకు సాగుతుందో. జై గురుదత్త.